బ్రేకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పులుల సంచారం కలకలం రేపుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో పులి సంచారం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. వరుసగా మూగజీవాలపై దాడులు చేస్తూ ఫారెస్ట్ అధికారులకు చుక్కలు చూపెడుతుంది. పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. 25 ట్రాప్ డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసి పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. గత 20 రోజులుగా యాదాద్రి సిద్దిపేట జిల్లాలో సంచరిస్తున్న పులి ఇప్పుడు జనగామ జిల్లాలోకి ఎంటర్ అయింది. జగదేవ్పూర్, ఆలేరు మీదుగా జనగామ జిల్లాలోకి పులి వెళ్లి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పులిని బంధించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. సిద్దంకి, చంపఖేల్స్ ప్రాంతాల్లో ట్రాప్ భూన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు బచ్చన్నపేట మండలంలోని గ్రామాల్లో దండోరా వేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గ్రామ శివారులో పెద్ద పులి తిరుగుతుందట. తెల్లందనక బాయిల కాడికి ఎవరు పోవద్దు. పొద్దు పడిచినాక బాయిల కాడికి పోయి పాలు వింటుకు వచ్చుకోవాలి. పశువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మా శ్రీనివాసపురం గ్రామంలో పులి సంచరించడం జరిగింది. నిన్న అధికారులకు తెలియగానే తొందరగా వాళ్ళు స్పందించి బోన్లు ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే దయచేసి అతి తొందరగా ఆ పులిని అదుపులోకి తీసుకోగలరని గ్రామస్తులు భయాందోళనకు బావి దగ్గరికి పోదామంటే వాళ్ళు భయపడుతారు. తొందరగా స్పందించి దాన్ని పట్టగలరని కోరుతున్నాం. మొన్న రాత్రి ఇక్కడ శ్రీనివాసపురం బావుల దగ్గర పొలంలోకి చిరుతపులి అడుగుజారులు ఈ వెంచర్లకి బయటికి పోవడం గమనించి ఫారెస్ట్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అటవీ శాఖ అధికారులు ఊటవుటిన పోలీస్ సిబ్బంది అందరూ కూడా వచ్చి ఈ సిద్దంకి గుట్టకు బోను ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి కూడా ఇక్కడే సీసీ కెమెరాలతో నిఘా పెట్టి గుట్ట చుట్టూ పర్యవేక్షణ చేయడం జరిగింది. అయినా పులి చాడ ఈరోజు దొరకలేదు. శ్రీనివాసపురం శివార్లో నందనవనం వెంచర్లో పులి రావడం జరిగింది. పులి వచ్చి అక్కడ లేగదూడను చంపేసి దాని రక్తం తాగింది. దాని వేట కోసం అటవీ శాఖ సిబ్బంది మరియు వన్యప్రాణి సంరక్షణ వాళ్ళందరూ వచ్చి రాత్రి మా సిద్దంకి గుట్ట దగ్గర మొత్తం బోర్డులు ఏర్పాటు చేసి వాటిని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ అది ఇంతవరకు దొరకలేదు. రైతులు మొత్తం భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికీ ఆవులను చంపేయడం వల్ల రైతులు కూడా ప్రాణభయంతో ఇళ్లకి వెళ్ళి బయటికి రాకుండా రాత్రి మొత్తం ఊర్లోనే ఇళ్లలో పడుకుంటున్నారు. దయచేసి వన్యప్రాణి సంరక్షణ వాళ్ళు త్వరగా ఈ యొక్క పులిని పట్టుకొని రైతులకు రక్షణ కల్పించాలని. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి. అటు యాదాద్రి సుదూర ప్రాంతాల్లో కూడా పులి సంచారం అయితే గత కొన్ని రోజులుగా కూడా ప్రజలను భయపెడుతుందని చెప్పాలి. అయితే ప్రస్తుతం పులి జాడ ఎటు వెళ్ళిందనేది కనుక్కున్నారు అధికారులు. ఎందుకంటే ఇప్పటికే పులిని బంధించేందుకు అయితే ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అసలు ఇప్పుడు ప్రస్తుతం ఏ ప్రాంతాల్లో ఉన్నట్టు గుర్తించారు? అప్డేట్స్ ఏంటి? 20 రోజులు అవుతుంది. 20 రోజుల నుంచి కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో చుట్టుపక్కల రైతులంతా కూడా కంటి మీద కునుకు లేకుండా పోతుంది. వరుసగా మూగ జీవాలపై కూడా దాడి చేసి చంపుక తింటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటగా తుర్కపల్లి మండలంలోకి వచ్చింది. ఆ తర్వాత తుర్కపల్లి మండలం నుంచి రాజపేట మండలంలోకి వెళ్ళింది. రాజపేట మండలం నుంచి ఇప్పుడు ఆలేరు మండలంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కానీ ఫారెస్ట్ అధికారులు ముందుగా దీన్ని మొత్తం చాలా ఈజీగా తీసుకోవడం జరిగింది. పులి కాదని కూడా మొదటగా చెప్పడం జరిగింది. అయితే ముందే గ్రహించి ఉంటే, ఇప్పుడు అధికారులంతా కూడా ముందే గ్రహించి ఉంటే పులిని పట్టుకునేవారు. కానీ వారు చాలా తేలికగా తీసుకోవడం జరిగింది. కానీ తర్వాత వరుసగా అది మూగజీవాలపై వరుస దాడులు చేస్తూ చంపుక తింటుంటే అధికారులపై కూడా విమర్శలు రావడంతో ఇప్పుడు అధికారులు అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొన్న 2 రోజుల క్రితం అధికారులు చాలా క్లియర్ గా చేయడం జరిగింది. తుర్కపల్లి రాజపేట మండలంలో పులి సంచారం లేదు. పులి అక్కడి నుంచి దశ మార్చుకొని కూడా అటు సిద్దిపేట జిల్లా వైపు వెళ్ళిందని చెప్పడం జరిగింది. దీంతో ఊపిరి పీల్చుకున్నటువంటి రైతులంతా కూడా ఒక్కసారిగా అధికారులు చెప్పిన మరుసటి రోజే తెల్లవారుజామునే ఆ రాజపేట మండలంలోనే ఒక గుట్టపై కూడా మొత్తం ఒక మూగజీవాన్ని చంపుక తిన్నటువంటి విజువల్స్ కూడా చూడడం జరిగింది. దీంతో అధికారులపై తీవ్ర విమర్శలు రావడం జరిగింది. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే విప్పు బీర్లా ఐలయ్య జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో కూడా మాట్లాడడం జరిగింది. ఫారెస్ట్ అధికారులు ఈ విధంగా ఏ విధంగా చెప్తారు, పులి ఇక్కడ లేదు వెళ్ళిందని చెప్పడంతో కూడా రైతులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. కానీ పులి ఇక్కడే సంచరిస్తూ మళ్ళీ వరుసగా ఇప్పటికీ 5-6 ఆ మూగజీవాలని కూడా చంపక తిన్నది. వారికి ఆర్థిక సాయం కూడా అందించాం. కానీ
వీటిపై సీరియస్ గా స్పందించడంతో గత 2 రోజుల నుంచి కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఫారెస్ట్ అధికారులు అంతా కూడా అక్కడే నిమగ్నమై ఉన్నారు. 25 ట్రాప్ కెమెరాలు 3 ఫోన్లని మొత్తం అక్కడే ఉంచడం జరిగింది. అదేవిధంగా డ్రోన్ కెమెరాలను రాత్రిపూట కూడా మొత్తం డ్రోన్ కెమెరాలో సురక్షితంగా గమనిస్తున్నారు. దాన్ని ఎరవేయడానికి బోర్డులను ఒక మేకలను కూడా ఉంచడం జరిగింది. కానీ రైతులకు అదేవిధంగా గ్రామస్తులకు కూడా చెప్తున్నారు, ఒంటరిగా ఎవరు బయటికి వెళ్ళవద్దని చెప్తున్నారు. అదేవిధంగా సాయంత్రం 4 గంటల సమయంలోనే అడవిలోకి ఆ పశువులను తోలుకెళ్లిన వారంతా కూడా సాయంత్రం 4 గంటలకే ఇంటికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామాల్లో రైతులు యువకులంతా కూడా కర్రలతో సంచరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రాజపేట మండలం నుంచి ఆలేరు మండలంలోని శ్రీనివాసపురంలో సంచరిస్తున్నట్టు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. శ్రీనివాసపురంలో అటవీ ప్రాంత విస్తీర్ణం చాలా తక్కువగా ఉంది. అక్కడి నుంచి అది జనగామ వైపు వెళ్ళిందని కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ అటవీ శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మాత్రం నమ్మకం లేకుండా పోయింది. ఎందుకంటే మొన్న కూడా సిద్దిపేట జిల్లాకు వెళ్ళిందని చెప్పినా కానీ పులి ఇక్కడే సంచరిస్తూ కూడా మూగజీవాలపై దాడి చేసింది. ఇప్పుడు జనగామ జిల్లాకు వెళ్ళిందన్న కానీ వారు నమ్మకం లేకుండా పోతుంది. ఏదేమైనప్పటికీ కూడా పులి మాత్రం గత 20 రోజుల నుంచి కూడా ఫారెస్ట్ అధికారులకు చుక్కలు చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు కూడా ఇక్కడ పులి ఆనవాళ్లే కనిపించేది, కానీ ఇప్పుడు ఆ ట్రాప్ కెమెరాలో చాలా క్లియర్ గా పులి చంపుక తినేటువంటి విజువల్స్ కూడా గుర్తించడం జరిగింది. కానీ పులిని పట్టుకోలేకపోతున్నారు. యానిమల్ ట్రాకర్స్ అంతా కూడా ఇప్పటికే రంగంలోకి దిగి సునిశ్చితంగా కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పులిని పట్టుకోవడం అనేది ఒక పెద్ద టాస్క్ గా మారింది. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి జనగాం జిల్లాలోకి వెళ్ళిందని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓకే, రైట్ రమేష్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే అటు యాదాద్రి వ్యాప్తంగా కూడా పోలీసులు అయితే నిఘా పెట్టారని చెప్పాలి. పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా చల్లడి పడుతున్నారు. అటవీ శాఖ అధికారులు పోలీసులు కలిపి కూడా అటవీ ప్రాంతాల్లోకి చేరుకుని అసలు ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్ళిందనే దానిపై కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. సో పులిని ట్రాప్ చేసి పట్టుకునేందుకు అటు సీసీ కెమెరాలు బోర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అటు పులి జాడలు ఎక్కడ కూడా కనిపించలేని పరిస్థితి అయితే నెలకొంది. ఇక అటు వరంగల్ నుంచి మా ప్రతినిధి వేణు ఉన్నారు లైవ్ లో. ఎస్ వేణు, చెప్పండి. ఏదైతే ఇటు యాదాద్రి వ్యాప్తంగా కూడా తిరుగుతున్న పులి అయితే ప్రస్తుతం అయితే జనగామలోకి ఎంట్రీ ఇచ్చిందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మరి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అక్కడెక్కడన్నా పులి కదలికలు గుర్తించారా? అక్కడ తాజా పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికైతే ఒక రెస్క్యూ బృందము జనగామ జిల్లాకు చేరుకుంది. అక్కడ ఎల్లెంల సిద్దంకి ప్రాంతం లోపల పులి సంచరించిన ఆనవాళ్లు వరి పొలాల్లో గుర్తించారు. అయితే అది తిరిగి అర్ధరాత్రి పూట ఆలయ సదాశివపేటలో ఒక ఆవును మేఘదులను చంపడంతో ఆ చంపిన తర్వాత సిద్దంకి ప్రాంతానికి వచ్చిందా, ఒకవేళ సిద్దంకి ప్రాంతం నుంచే సదాశివపేటకి వెళ్ళిందా అనేది ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీమ్స్ అయితే కనుగొనే పనిలో నిమగ్నమయ్యాయి. మరోవైపు అటు సిద్దంకి చెంపకించి అంతా కూడా చిన్న చిన్న గుట్టల ప్రాంతము, ఇదంతా కూడా పొలంతో కూడుకున్న ప్రాంతం. సో ఆ ఏరియాలో కనుక చిన్న చిన్న గుట్టలో నివాసం ఉండేటువంటి పరిస్థితి నుంచి నేపథ్యంలో అక్కడ ట్రాప్ బౌండ్ ఏర్పాటు చేశారు. అందులో మేకలను ఎదిగా వేసి ప్రస్తుతం 3 ట్రాప్ బౌండ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు సిద్దంకి నుంచి బయలుదేరితే ఎల్లంల, అదేవిధంగా బాలాజీ నగర్ శివారు నుంచి యశ్వంతపూర్ వరకు వస్తే పూర్తిగా అదంతా అటవీ ప్రాంతంగా ఉంటుంది, చిక్కడుగులు మొత్తం. సో ఈ ప్రాంతానికి మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటూ ఆ ఏరియా అంతా కూడా అప్రమత్తం చేశారు. అటువైపుగా ట్రాప్ కెమెరాలు ప్రస్తుతం ఏర్పాటు చేసి ఇప్పటికే 20 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయగా థర్మల్ సెన్స్ ఉన్నటువంటి డ్రోన్ల సాయంతో ఆ అటవీ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం డ్రోన్ల సాయంతో సర్వేలెన్స్ చేపట్టిన పరిస్థితి. ఒకవేళ పులి కనుక అస్తవ్యస్తంగా తిరుగుతా ఉంది, మరొక 10-15 రోజుల పాటు ఇది కనిపించకుండానే పొలాల ప్రాంతం తిరిగే అవకాశం ఉందని రెస్క్యూ బృందాలు పడుతుంది. మరోవైపు వరంగల్ నుంచి కూడా ఒక ప్రత్యేక బృందం వెళ్ళింది. ప్రస్తుతం ఆ బృందము జనగామ శివారు ప్రాంతము పెంబర్తితో పాటుగా పూర్తిగా ఎల్లంల ఈ ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం ట్రాక్ కెమెరాలు ఆపరుస్తూ అక్కడటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలు ఎవరు బయటికి వెళ్ళొద్దు, వెళ్తే కానీ కుమిగూడి వెళ్ళాలంటూ కూడా జాగ్రత్తలు చెప్తున్నారు. ఇక ఈ పులికి సంబంధించి ఇప్పటికే యాదాద్రిలో జనవరి 16 నుంచి మొదలుకుంటే ఇప్పటికే 148 కిలోమీటర్ల ప్రయాణం చేసింది. అది ఎటు దిశగా వెళ్తుందనే దానిపైన కూడా క్లారిటీ రాకపోవడంతో ట్రాక్ కెమెరాలు చిక్కితేనే తప్ప దానికి సంబంధించిన మూవ్మెంట్ తెలిసే అవకాశం ఉన్నట్టు అధికారులు అయితే భావిస్తున్నారు. మొత్తానికి జనగామ, యాదాద్రి, సిద్దిపేట ప్రస్తుతం ఈ 3 జిల్లాల శివారు ప్రాంతాన్ని అప్రమత్తం చేశారు. ఇక పూర్తిగా అది కనుక అటు జఫర్గఢ్ ఏరియాకి వస్తే పూర్తిగా భారీగా గుట్టల ప్రాంతం కాబట్టి అటు కూడా వచ్చే అవకాశం ఉందంటూ హనుమకొండ, వరంగల్ జిల్లా అధికారులు కూడా ప్రస్తుతం అప్రమత్తం చేసిన పరిస్థితి. 2-3 రోజుల్లో ట్రాప్ చేసి ఎలాగైనా పులిని పట్టుకుంటామంటూ అధికారులు చెప్తే, ఒకవేళ పులిని పట్టుకోలేకపోతే ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణహాని జరగకుండా చూస్తామంటూ కూడా అధికారులు చెప్తే, డ్రోన్ల కెమెరా సర్వేలెన్స్ పెంచి దాని ట్రాకింగ్ అయితే ఈ రోజు రేపట్లో కంప్లీట్ చేస్తామంటూ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఎస్ వేణు, అయితే గత కొన్ని రోజులుగా కూడా పులి అయితే ఎక్కడ అటు అధికారులు ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజ్లో కానీ డ్రోన్లో కూడా చిక్కట్లేదు. సో అంటే ఒక్క ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెంటనే మారిపోవడం వల్ల ఇలాంటి కఠినమైన తరహా చర్యలు తీసుకొస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్కన లేగదూడలపై కూడా దాడి చేసి చంపేస్తుంది. మరి ఆ చుట్టుపక్కల ప్రాంత వాసులు ఏమంటున్నారు, అసలు వారికి ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు?
ఇప్పటి వరకు దాదాపుగా 19 రోజులు దాటింది పులి జాడ మొదట కనుగొన్న తర్వాత. కానీ అది ఎవరికి కూడా మనుషులపై దాడి చేయడం మ్యాండేటరీగా కాలేదు. కానీ జంతువులను, సాగు జంతువులను కట్టేసినటువంటి జంతువులపైన దాడి చేస్తుంది కాబట్టి ప్రాణహాని లేదని కొంత భావించినా కూడా ఒకవేళ దానికి రాత్రిపూట తిరిగే సమయంలో కనుక మనుషులు కనిపిస్తే దాడి చేసే అవకాశం ఉందంటూ కొంత ప్రికాషన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే నిన్నటి నుండి కూడా పూర్తిగా జనగామ శివారు ప్రాంతం అంతా కూడా దండోరా కూడా వేయించారు గ్రామ పంచాయతీ యొక్క ఆధ్వర్యం లోపల. సో దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ మ్యానిటర్గా మారితే మాత్రము మేటింగ్ కోసం వచ్చిన పులి ఆవాసం కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పరంగా ఎవరు కూడా మనుషుల ప్రాణాలు పోవద్దనేటువంటిది మొదటగా ఫస్ట్ ప్రిఫరెన్స్ అధికారులు తీసుకున్నారు. మరోవైపు రెస్క్యూ బృందాలు ఏదైతే పాదముద్రలు గమనిస్తున్నారో సో అవన్నీ కూడా ఒకవైపు నుంచి వెళ్తున్న ట్రాకింగ్ చేసినటువంటి అధికారులకు మరొకసారి తిరిగి అదే మార్గంలో మళ్ళీ ఆ పులి తిరిగినటువంటి ఆనవాళ్ళు కనిపిస్తుంది. అంటే రెండు వైపులా పులి సంచరించినటువంటి పాదముద్రలు కనిపించడంతో దాని ట్రాకింగ్ కొంత ఇబ్బంది అవుతుంది. మరోవైపు బోన్లు ఏర్పాటు చేసి అందులో లైవ్ మేకలను ఎరగా వేసినా కూడా పులి వాటి జోలికి రావట్లేదు, బోన్లను దిక్కట్లేదు. దాదాపు ఆ సిద్దిపేట రాజాపేటలో మాత్రమే పులి ఆవును చంపుకుని తిన్నటువంటి ఒక ఫుటేజ్ అయితే ఆ ట్రాప్ కెమెరాలో దొరికింది. ఇప్పటి వరకు దాదాపు 16 రోజుల ప్రయాణంలో కూడా ఇప్పటి వరకు ఎక్కడ పాదముద్రలు తప్ప దాని ట్రాక్ కెమెరా లోపల కనిపించలేదు, డ్రోన్ సర్వేలెన్స్ లో కనిపించలేదు. అయితే ఈ పిక్కడులు కావడంతో పూర్తిగా ఇప్పుడు ఆకుపచ్చని అడవులు ఉండటంతో కూడా డ్రోన్ సర్వేలెన్స్ కూడా ఇబ్బంది అవుతుంది. అయితే ఈ పాదముద్రలను ట్రాక్ చేసుకుంటూ వెళ్ళిన బృందాన్ని కూడా అస్తవ్యస్తంగా తిరుగుతుండడంతో మొదట యాదాద్రి, ఆ తర్వాత సిద్దిపేటకి, తర్వాత జనగాం శివారికి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఆలేరు అంటే మళ్ళీ యాదాద్రికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లోనే మళ్ళీ పాదముద్రలు కనిపించాయి, ఆవులు చంపుతుంది. అంటే అక్కడే ఆ 3 ప్రాంతాల్లోనే ఈ పులి తిరుగుతుందా, లేకపోతే ఇది ఆవాసం కోసం వచ్చిందా, మేటింగ్ కోసం వచ్చి తిరిగి వెళ్ళే ప్రయత్నం చేసిన దానిపైన కూడా కొంత క్లారిటీ లేదు. సో మొత్తానికైతే ఈ పాదముద్రలని ట్రాక్ చేసి ప్రత్యేక బృందం అటు జనగామ నుంచి కూడా వరంగల్ చెందిన జూపాకు చెందిన రెస్క్యూ అనిమల్ రెస్క్యూ బృందం వెళ్ళింది. సో వీళ్ళందరూ కూడా ఈ ట్రాక్ చేసిన తర్వాత ఒక క్లారిటీ తీసుకొని ఆ ఏ ప్రాంతాల గుండా ఈ పులి బయలుదేరి ప్రయాణం చేసిన తెలుసుకుంటే అసలు అది ఎటు వెళ్తుంది, అది నిజంగా మేటింగ్ కోసం వచ్చిందా, లేకుంటే ఆవాసాన్ని ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్న దానిపైన క్లారిటీ వచ్చి ఏదేమైనా కూడా పులి దొరికే వరకు దాని జాడ కంప్లీట్ గా ట్రాప్ కెమెరాలో కానీ డ్రోన్ కెమెరాలో కానీ దొరికే వరకు కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచన చేస్తున్నారు. ఒకవేళ పులిని పట్టుకొని పూర్తిగా నేషనల్ పార్క్ తరలిస్తాము. ఒకవేళ అది కనుక సాధ్యం కాకపోతే మాత్రం ప్రజలు ఎప్పటికైనా అప్రమత్తం. ఎందుకంటే పులి ఇప్పటి వరకు ఏ రైతు కంట కనపడలేదు. దాదాపుగా ఈ 19 రోజుల పాటు అది తిరిగినా కూడా ఏ ఒక్క రైతు కంట కూడా కనిపించకపోవడంతో పులి కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ సర్వేలెన్స్ పడకుండా తిరుగుతుంది కాబట్టి అది చాలా తెలివిగల పులి కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఈ మరో 2 రోజుల లోపల పూర్తిగా పులిని ట్రాక్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ వేణు, థ్యాంక్ యూ.